నమస్తే. మేము పెద్దపల్లి జిల్లా ట్రాన్స్ కమ్యూనిటీ. హ్మ్. ఈ అమ్మ పేరు గిరుగుల శ్రీనివాస్. మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఈమెను సోనమ్మగా సోని. అయితే మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఇన్ని రోజుల నుంచి ఈమెకు 17 సంవత్సరాల నుంచి ఈమె వికలాంగులుగా మారిపోయింది. ఈమె నడుము పడిపోయింది. సో, ఇదివరకు ఈమె వ్యక్తిగతంగా 3, 4 సార్లు వచ్చి పింఛన్‌కి అప్లై చేసుకోవడం జరిగింది. అప్పుడు ఇదివరకు ఎవరు ఇలాగ స్పందించలేదు. ఇది ఇప్పుడైతే మా హిజ్రా సంఘం తరపున పెద్దపల్లి మోడర్న్ అవేర్‌నెస్ సొసైటీ దగ్గరికి రావడం ద్వారా మేము హిజ్రా సంఘం తరపున వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ప్రజావాణిలో అప్లికేషన్ వికలాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేయడం జరిగింది. మేము కలెక్టర్ గారు సార్ ఆధ్వర్యంలో మా ట్రాన్స్ కమ్యూనిటీకి వికలాంగులైన సోనమ్మకి పింఛన్ ఇప్పించాలని మనసారా సహృదయంతో స్పందించి ఇప్పించాలని కోరుకున్నాము. సార్ వాళ్ళైతే పాజిటివ్ గా స్పందించారు. ఆ మేడం రమాదేవి గారి మేడం గారికి అప్లికేషన్ అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ రామగిరి మండలంకి ఎంఆర్ఓ ఆఫీస్ కి పంపిస్తామన్నారు, తెలవమన్నారు. చాలా పాజిటివ్ గానైతే స్పందించడం జరిగింది. అదేవిధంగా మా ట్రాన్స్ కమ్యూనిటీలో అర్హులైన వికలాంగులకు సకాలంలో పింఛన్ అందించేలా అందించాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.